సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నువ్వు నా భక్తునివి కదా, నా మీద నీకున్న భక్తి నిజమైతే ఇప్పుడే ఈ పాదుకులు తాకు, నీకు ఈ క్షణంలోనే గొప్ప శుభవార్తను అందిస్తాను బిడ్డ అని చెప్పి మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బాబాగారు. అది ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, నీకున్న కష్టాలు బాధలు ఇవన్నీ తీరాలనే కదా నీ ఆరాటం. ఇప్పుడు ఈ క్షణాన నా బంగారు పాదుకులు తాకిన నీకు మంచి శుభవార్తతో పాటు నీ కోరికలు తీరే అవకాశం, అదృష్టం నీకు కల్పిస్తాను. నన్నే నమ్ముకొని నా మీద అమితమైన భక్తి ఉంచుకున్న నీకు ఏది చేయకుండా ఎలా ఉంటాననుకున్నావు? నీ కష్టాలు తీర్చి నీ కోరికలు నెరవేర్చే బాధ్యత నాదే కదా. నువ్వు ఆనందంగా ఉంటే ఈ సాయి కూడా ఆనందంగా ఉంటాను. కాబట్టి నా భక్తులు ఎవ్వరు కూడా బాధపడటం నాకు ఇష్టం లేదు కదా. బిడ్డ, నీకు సంపద కావాలి, డబ్బు కావాలి, నీకున్న అప్పులు తీరాలి, తప్పకుండా అవి తీరుతుంది. కానీ ఇప్పుడు నీ పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉన్నా అతి త్వరలో ఆ సందర్భం నుంచి మంచి స్థాయికి వెళ్తావు. నీ కష్టాన్ని అంతా దాటుకొని సుఖంలోకి అడుగెడతావు. బిడ్డ, సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. కానీ నువ్వు డబ్బు ఎలా వస్తుంది, అప్పులు ఎలా తీర్చాలి అని నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావమ్మా. ఆర్థికంగా నువ్వు ఎంత ఉన్న స్థితిలో ఉన్నా ఆరోగ్యం అనేది సరిగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్టే కదా. అలాంటి ఆరోగ్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు. ఎప్పుడు కూడా నీ ఆరోగ్య పరిస్థితిని బాగా ఉంచుకో. అప్పుడే నువ్వు ఏ పనైనా చేసి అందులో ముందడుగు వేయగలవు. నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళని మంచిగా చూసుకోగలవు. నీకు ఆరోగ్యం సరిలేకపోతే నీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదా. దానిని నువ్వు దృష్టిలో ఉంచుకొని నీ ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకో. ఉన్నవారికి లేని వారికి కావలసిన ఏకైక సంపద మంచి ఆరోగ్యం తల్లి. ఆ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్యం అనేది నీకు తరగని ఆస్తి. నీకు కష్టం కలిగిన నష్టం మిగిలిన అది దురదృష్టమే అని సరిపెట్టుకోవద్దు. అలా సరిపెట్టుకున్నావంటే నువ్వు అమాయకురాలువని నువ్వే తెలుసుకోవాలి. కాబట్టి అలా ఊరుకోకుండా ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని లక్ష్య సాధనలో ముందడుగు వేయాలి. నీ లక్ష్య సాధనలో నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక ఉన్న కన్నీరు కష్టం ఎవ్వరు కూడా పట్టించుకోరు. నీ మనసుకు ఎన్ని గాయాలయ్యాయి, ఎంతమంది నిన్ను అనవసరంగా మాటలు అన్నారు, అవి ఎవ్వరికీ పట్టదు. కానీ నీ వల్ల మాత్రం ఒక చిన్న తప్పు జరిగిందే అనుకో, 100 నోర్లు మాట్లాడాయి నిన్ను నిందిస్తాయి బిడ్డ. కాబట్టి ఆ మాటలన్నీ పడకుండా ఎవరికి ఎలాంటి నష్టము కలగకుండా నీ పనిని నువ్వు జాగ్రత్తగా చేసుకో. నిన్ను తప్పు అని చెప్పిన వాళ్ళు నోటి మీద వేలు వేసుకునేలా నువ్వు జీవించి చూపించాలి. ఏది జరిగినా సరే బయటకు చెప్పేసే నీ స్వచ్ఛమైన మనసు ఇక్కడ ఎవ్వరికీ లేదు తల్లి. ఏది కూడా మనసులో దాచుకోవు. ఎక్కువగా ప్రేమించడం అదే నీకు తెలిసిన విషయం. ఎవరిని మోసం చేయాలి, వాళ్ళ దగ్గర నటించాలి, వాళ్ళ దగ్గర ఏదో నువ్వు ఆశించి వాళ్ళతో ఎప్పుడు కూడా ఉండవు. నిజాయితీగా అలాగే నువ్వు ఎవరి దగ్గర ఏది ఆశించని నిష్కల్మషమైన మనసుతో ఉంటావు. కాబట్టే నీకు ఈ సాయిని నేను దగ్గరయ్యాను. కాబట్టి ఇతరులు నీ కోసం కాలక్షేపానికి వస్తారు, కానీ నీకు కాలం వృధా అవుతుంది కదా. కాబట్టి నీ ప్రేమ వాళ్ళ నటన అంతా పక్కన పెట్టి నీ జీవితంలో ఏది సాధించాలో అందుకోసం నువ్వు ఎక్కువ పాటుపడు. ఇతరుల మాయమాటలకి ఎప్పుడు కూడా నువ్వు బలవ్వక బిడ్డ. డబ్బు ఉన్నంత వరకు మాత్రమే విలువ ఉంటాయని అనుకోవద్దు. డబ్బు ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, పేరు ఉన్న వాళ్ళందరూ మహానుభావులేం కాదు. కాబట్టి మంచి నిజాయితీ అవన్నీ కూడా ముఖ్యం. కాబట్టి ఈ విషయం నువ్వు ఎప్పుడూ మనసులో ఉంచుకో. ఇతరులు ఎలాంటి వాళ్ళు అని ఆచితూచి నువ్వు అడిగేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది బిడ్డ. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే బతకలేవు. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే
ఎదగలేవు. కాబట్టి బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. ఆ బాధలు వచ్చినా ఆ బాధల్ని చెప్పుకోవటానికి నీకు అని ఒక తోడు ఉండటం. కాబట్టి నువ్వు నీ వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకునే ప్రయత్నం అనేది చేయొద్దు. ఆ దూరాన్ని ఎలా తగ్గించుకోవాలి అని మాత్రమే నువ్వు గమనించాలి. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మావనుకో నీ జీవితంలో నువ్వు కోలుకోలేని కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిడ్డా, నువ్వు నన్ను కోరుకునేటప్పుడు బాబా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది తీర్చు, అది తీర్చు అని నీ కోరికలు, నీ కష్టాలు అవన్నీ నా దగ్గర చెప్పుకుంటావు కదా. ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి చూడు. పెద్ద పెద్ద ఆశలు ఏమీ లేవు. ఉన్నంతలో బతికినంత కాలం ఎవరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా బతికే జీవితాన్ని ఇవ్వు బాబా అని మాత్రమే కోరుకో. భగవంతుని ప్రార్థించినప్పుడు ఎలాంటి కల్మషం లేని అలాంటి ప్రార్థనలు తప్పకుండా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. జీవితం అనే ఒక యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే నీకు ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? ధైర్యం. ధైర్యానికి మించిన ఆయుధం లేదు తల్లి. దేనికి కూడా భయం అనేదే పడవద్దు. ఏదైనా సరే దాన్ని నేను సమాలించగలను, దాన్ని దాటగలను అనే ఒక ధైర్యాన్ని నువ్వు పెంచుకోవాలి. ప్రతి గాయానికి ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది కదా. అలాగే నువ్వు పడ్డ అవమానాలకి, నువ్వు పడ్డ నష్టాలకి, వీటన్నిటికీ నీకు తప్పకుండా ఒక అనుభవం వచ్చి ఉంటుంది. ఈ అనుభవంతో నువ్వు ఏదైతే చేరాలి అనుకుంటావో ఆ గమ్యాన్ని తప్పకుండా చేరేదాకా ప్రయత్నించు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. నిన్ను ఎంతగానో ప్రేమించే స్నేహం, నువ్వు అనుకునే చెప్పుకునే ఒక బంధం, ఎప్పుడు వాటిని వదులుకోవద్దు తల్లి. ఎందువల్లంటే నీకు జీవితంలో ఎంతగా డబ్బు ముఖ్యమో అలాగే నీ అన్న వాళ్ళు కూడా అంతే ముఖ్యం కదా. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళకి తలలో విషం ఉంటుంది. అలాంటి విషం ఎవరికి ఉంటుంది, ఎవరు నా వాళ్ళు కాదు అని నువ్వే గమనించుకోవాలి. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండి దూరంగా ఉండటం ఉత్తమం. రోజు రోజుకు నీ ఒంటరితనాన్ని నువ్వు ఇష్టపడుతూ ఉంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం, అర్థం చేసుకోవడం నీకే తెలుస్తుంది. అప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక పక్వాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలు కూడా ఉండవు తల్లి. దొంగ ప్రేమల మధ్య నటించడం కంటే ఒంటరిగా ఉండటం అనేది ఎంతో మంచిది కదా. కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఒంటరిగా ఉండు. అలాంటప్పుడు నీకు మంచి అవకాశాలు వచ్చేదానికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. వాటిని సరైన సమయంలో సద్వినియోగం చేసుకుంటే నువ్వు అందరికంటే మంచి స్థాయికి వెళ్ళి నువ్వు చేరాలనుకున్న గమ్యాన్ని కూడా చేరగలుగుతావు. ఈ బాబా పాదాలు పట్టుకున్న నిన్ను ఎప్పుడు కూడా నేను వదలనమ్మా. ఈ సాయి పాదాలు తాకిన నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక రాబోయేదంతా నీకు నష్టాన్ని పూడ్చి లాభాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. అతి త్వరలో నీకు శుభవార్త వింటావు బిడ్డ. నీ సాయి ఎల్లవేళలా నీతో ఉన్నాను కదా. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.